హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే చక్రిని చూస్తూ, ఏంటి టిప్ వద్దంటున్నారు, పోనీ కాఫీ కప్పు కావాలా అంటే అది కూడా వద్దంటున్నారు, మరి ఏం కావాలి అని అడగడంతో ఒక్కసారిగా చక్రి, నేను ఏదడిగినా మీరు కాదన్నారు కదా అని అంటుంటే ఇక మహాలక్ష్మి, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు, అంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారు అంటూ మహా అయితే ఇక చక్రిని అడుగుతుంది. చక్రి, ఏం లేదండి, ఇలా గదిలో కూర్చుని జరిగిందే తలుచుకుని బాధపడుతుంటారు, సరేలే కాసేపలా సరదాగా బయటికి తీసుకెళ్దామని వచ్చాను, కానీ మీరు అది కాకుండా ఏదేదో మాట్లాడేస్తున్నారు అంటూ ఇక చక్రి అయితే మహాతో చెప్పడంతో, మహా ఇప్పుడు నేను బయటికి రాలేను, అది కూడా మీతో అస్సలు రాలేను అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రిని అనడంతో ఒక్కసారిగా చక్రి మహాలక్ష్మి మాటలకి కోపంగా మహాలక్ష్మిని ఉరుమురిమి చూస్తుంటాడు. ఇక మహాలక్ష్మి, ఏంటి అంత కోపంగా చూస్తున్నారు అని అంటుంటే, మరి ఏంటండి మీరు కన్నం తీసుకుని అన్ని దగ్గరికి వెళ్తారు, అలాగే అన్నయ్యతో చాలా అంటే చాలా గౌరవంగా మాట్లాడతారు, ఇక కేశవ మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడి పారిపోతుంటాడు, ఇంకా అదే ఆ నారాయణ ఆయనతో అయితే చాలా అంటే చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, కానీ నాతో మాత్రం ఒక శత్రువుని చూసినట్టు చూస్తారు, అలాగే ఒక శత్రువుతో మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. అయినా నేను అంత పెద్ద తప్పు ఏం చేశానండి? అదే నా స్థానంలో కన్నా గాని మాధవన్నయ్య గాని ఉంటే కాదన్నారు కదా, మరి వాళ్ళలాగా నేను మీకు కనిపించట్లేదా అంటూ ఇంకా చక్రి అయితే మహా మీద కోపంతో విరుచుకుపడతాడు. ఒక్కసారిగా మహా, ఏంటండి నేనేదో రానన్నానని మాటలతోనే బెదరకొడుతున్నారు, అయినా మీతోనే నేనెందుకు రావాలి అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రిని అడుగుతుంది. రావాలండి, వచ్చి తీరాలి, మీరు నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు ఇప్పుడు నాతో వస్తే ఏంటి మీకు ప్రాబ్లం? అంతేలే, నేను కేవలం మీకు హెల్ప్ చేయడానికి మాత్రమే పనికొస్తాను, అలాగే మీ వాళ్ళతో తన్నులు తినడానికి మాత్రమే ఉపయోగపడతాను, అంతేగాని నేను పిలిస్తే మీరెందుకు వస్తారండి బయటికి అంటూ ఇక చక్రి అయితే మళ్ళీ మొదటి నుంచి అన్నీ మొదలు పెడతాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి తన చేతిలో ఉన్న కప్పుని కింద పెట్టేసి, అయ్యా మహాప్రభో నీకు నమస్కారం, మళ్ళీ మొదలు పెట్టావా? చూడు, ఇప్పుడు నీతో నేను బయటికి రావాలి, అంతే కదా, పదండి వస్తాను అంటూ ఇంకా మహాలక్ష్మి అయితే తన చక్రితో పాటు బయటకైతే వెళ్తుంది. రే చక్రి, తను నువ్వనుకున్నట్టుగానే నీతో బయటికి రావడానికి ఒప్పుకుంది అని చెప్పి ఇక చక్రి అయితే తెగ సంబరపడిపోతాడు. అలాగే వాళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు వీళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా ఎదురు పడకూడదు, లేకపోతే వాళ్ళని కూడా మాతోనే తీసుకొచ్చేస్తుంది అంటూ ఇంకా చక్రి అయితే ఆలోచనలో పడతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా నారాయణ అయితే ఇంకా ప్రతాప్తో, ఏమైందండి, మీరు ఈరోజు చాలా డల్గా కనిపిస్తున్నారు, పైగా మీ అమ్మాయి గురించి ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నారు, ఏం జరిగింది అని అడగడంతో ఇక ప్రతాప్, ఏం జరిగిందని చెప్పాలి, నా ఎంతో ఎంతో అపురూపంగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా కూతురు నన్ను గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది, నేను తన కోసం మంచి సంబంధం తీసుకొస్తే తను మాత్రం దాన్ని వద్దని, ఆఫ్టర్ ఆల్ ఒక కారు నడుపుకునేవాడితో వెళ్ళిపోయింది, నా పరువంతా తీసేసింది అంటూ ఇక ప్రతాప్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా నారాయణ ఆలోచనలో పడతాడు. ఇదేంటినా కార్ డ్రైవర్ అంటున్నాడు, కొంప తీసి ఈయన మన మహాలక్ష్మి వాళ్ళ నాన్న కాదు కదా, లేదులే అలాంటిది ఏది జరుగుండదు, అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అంటూ ఇక నారాయణ తన మనసులో అనుకుంటూ, ఏంటండి ఎంత చిన్న విషయానికి మీరంతలా బాధపడిపోతున్నారు అని నారాయణ అయితే చాలా క్యాజువల్ గా మాట్లాడుతుంటే, చూడండి నా బాధ మీకు చిన్న విషయంలా అనిపిస్తుందా? నా కూతురు చేసిన పనికి నేనింకా ప్రాణాలతో ఎందుకు బ్రతికున్నానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది, తన మీద
ఎన్నో ఆశల్ని పెంచుకున్నాను. కానీ నా ఆశలన్నీ అడియాసలు చేసి మమ్మల్ని కాదని ముక్కు మొహం తెలియని మరొకడితో వెళ్ళిపోయింది అని అంటుంటే ఇక నారాయణ, చూడండి, తను మీకు నచ్చినట్టు లేకుండా వెళ్ళిపోయిందని మీరు అంతలా బాధపడుతున్నారు. ఈ బాధని, ఈ కోపాన్ని కాస్త పక్కన పెట్టి మీరు మరొకలా ఆలోచించచ్చు కదా అని చెప్పి నారాయణ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ప్రతాప్, ఏంటి మరొకలాగా ఆలోచించాలా, అది ఎలా అని చెప్పి అడగడంతో ఇక నారాయణ, అదేంటండి, మీరు చూస్తుంటే గొప్పోళ్ళా ఉన్నారు. పైగా నాలాంటి వాళ్ళతో చాలామందితో మాట్లాడే ఉంటారు. మీకు ఆ మాత్రం తెలియలేదా? మీకు నచ్చినట్టుగా తను లేనప్పుడు తనకి నచ్చినట్టుగా మీరు ఉండడానికి ప్రయత్నించి చూడొచ్చు కదా. అప్పుడు మీకు ఈ బాధ ఏమీ ఉండదు. అలాగే తనకి నచ్చిన వాళ్ళకిచ్చి తనకి నచ్చిన వాళ్ళతో తనని సంతోషంగా ఉండమని మీరు ఒప్పుకుంటే తను కూడా మీతోనే ఉంటుంది కదా అంటూ ఇక నారాయణ మాట్లాడుతుంటే ఒక్కసారిగా ప్రతాప్ కోపంతో పైకి లేస్తాడు. ఏంటి, దానికి నచ్చిన వాడితో తనని ఉండి పొమ్మని చెప్పాలా? పైగా వాణ్ణి కూడా నేను యాక్సెప్ట్ చెయ్యాలా? అది ఎన్నటికీ జరగదు. ఈ ప్రతాప్ గురించి మీకు పూర్తిగా తెలీదు అంటూ ఇక ప్రతాప్ అయితే కోపంతో రగిలిపోతుంటే ఒక్కసారిగా నారాయణ, ఏమండే, ఎందుకండి అంత కోపం? నేనేదో నార్మల్గా చెప్పాను, అంత మాత్రాన మీరు ఇంత ఆవేశపడిపోవాలా? చూడండి, మీరు బాధపడుతుంటే చూడలేక ఏదో చిన్న సలహా ఇచ్చాను, అంతే, ఒక్కసారి ఆలోచించండి అంటూ ఇక నారాయణ అయితే, సరేనండి, నా కోసం మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంటూ అక్కడి నుంచి నారాయణ వెళ్ళిపోతాడు. ఇంకా నారాయణ వెళ్తూ వెళ్తూ ప్రతాప్ని అలాగే చూస్తాడు. ఇక ప్రతాప్ అయితే నారాయణ మాటలకి చాలా కోపంగా అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఆది అయితే, నాన్న, ఇక్కడికొచ్చారేంటి? మీకోసం నేను రిసార్ట్ మొత్తం వెతుకుతున్నాను అని చెప్పడంతో, చూడాది, నా మనసేం బాగాలేదు, నన్ను ఒంటరిగా వదిలేసేయ్ అని అంటుంటే, చూడండి నాన్న, పదే పదే దాని గురించే తలుచుకొని మీరిలా బాధపడ్డం నాకస్సలు ఇష్టం లేదు, నాతో రండి అంటూ ఇక ప్రతాప్ అయితే ప్రతాప్ని తీసుకుని ఆది అయితే బయటికి తీసుకెళ్లబోతుంటాడు. ప్రతాప్, ఆది, నేను రాన్రా, నాకు చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది అని అంటుంటే, చూడండి నాన్న, ఇలా గదిలో ఒంటరిగా ఉంటే మీ బాధంతా పోతుందా? మీరు నాతో రండి అంటూ ఇక ప్రతాప్ని తీసుకుని బయటకైతే వస్తాడు. ఇంకా బయట హారిక అలాగే లలిత ఆదిని చూసి, ఆది, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానన్నావు, మరి నువ్వేంటి రాకుండా ఏం చేస్తున్నావు అని అంటుంటే, చెప్పానుగా నాన్న కోసం వెళ్తున్నానని, పదండి అంటూ ఇక ఆది అయితే వాళ్ళని తీసుకుని ఫైర్ క్యాంపింగ్ అయితే వెళ్తాడు. ఇంకా అక్కడ ఫైర్ క్యాంపింగ్ లో అప్పటికే ఉన్న మహాలక్ష్మి అలాగే మాధవ, చక్రి, కేశవ, కన్నా నారాయణ్ని చూసి కోపంతో రగిలిపోతారు. ఒక్కసారిగా ఇక ఆది అలాగే ఆది కుటుంబం వాళ్ళని చూసి అక్కడి నుంచి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా లలిత మాత్రం, రే ఆది, వాళ్ళని చూసి మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమేంటి? ఏం కాదు, వెళ్దాం పదా అంటూ ఇక వాళ్ళు కూడా అక్కడే ఫైర్ క్యాంపింగ్ లో కూర్చుంటారు. అలా ఫైర్ క్యాంపింగ్ లో కూర్చుని సరదాగా అక్కడ జరుగుతున్నవన్నీ కూడా రెండు కుటుంబాలు చూస్తారు. ఇక అనుకోకుండా సిరి పాప అయితే ఇక మహాలక్ష్మిని చూసి ఒక్కసారిగా హారిక దగ్గరికెళ్ళి, అమ్మా అమ్మా, అదిగో అక్కడ మహా అత్త ఉంది అని చెప్పడంతో వెంటనే హారిక సిరిని నోరు మోయిస్తుంది. ఇంకా అలాగే కన్నాని డాన్స్ చేయమని అందరూ కూడా ముందుకు తోస్తారు. ఇక కన్నా అయితే డాన్స్ చేస్తూ ఉంటాడు. కన్నాతో పాటు కన్నా అయితే కేశవని కూడా చెయ్యి పట్టుకుని లాగడంతో ఇక కేశవ కూడా డాన్స్ చేస్తూ అనుకోకుండా స్లిప్ అయి ఆది మీద పడిపోతాడు. ఒక్కసారిగా ఆది, రేయ్, చూసుకోలేవా? కళ్ళు కనిపించట్లేదా? అయినా మీకు కళ్ళెందుకు కనిపిస్తాయి? మీ కళ్ళెప్పుడు నెత్తి మీదే ఉంటాయి కదా. అందుకే గొప్పింటి అమ్మాయిలకి చాలా తెలివిగా ప్లాన్ చేసి వలలు వేసి వాళ్ళని ఎత్తుకెళ్లి వాళ్ళ కుటుంబ పరువుని
నాశనం చేస్తారు అంటూ ఇక ఆది అయితే కేశవ చొక్కా పట్టుకుని ఏదేదో మాట్లాడతాడు. ఒక్కసారిగా ఇంకా అక్కడే ఉన్న మహాలక్ష్మి ఆది ఆది వదలరా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? తను నీకు సారీ చెప్తున్నాడు, అనుకోకుండా తను స్లిప్ అయిందంటున్నాడు. అయినా సరే అదేం వినిపించుకోకుండా ఇలా నా మీద కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తావేంటి అంటూ ఇక మహాలక్ష్మి అయితే ఆది మీద కోపడుతుంటే ఇంకా అక్కడే ఉన్న హారిక ఆది ప్లీజ్, అందరూ మనల్ని చూస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నావు, రా ఆది అంటూ ఇంకా హారిక అయితే ఆదిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి అయితే ప్రతాప్ వైపు చాలా అంటే చాలా బాధగా చూస్తుంది. ప్రతాప్ కూడా లలితతో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా అది చూసిన మహాలక్ష్మి అయితే చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇక మహాలక్ష్మి బాధను చూసిన చక్రి ఎవండి మీరు నిన్న నాతో బయటికి వస్తా అన్నారు, ఇప్పుడు వెళ్దామా అని చెప్పి చక్రి అడగడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి వైపు చూసి ఏం మాట్లాడకుండా వెళ్దాం అని చెప్పి చాలా బాధగా తల ఊపుతుంది. ఇంకా చక్రి అయితే రే చక్రి, తను ఇప్పుడు నీ దారిలోకి కొద్ది కొద్దిగా వచ్చేస్తుంది రోయ్ అంటూ చక్రి తన మనసులో అనుకుంటూ తెగ సంబరపడిపోతాడు. అలాగే చక్రి మాధవ్తో అన్నా అందర్నీ తీసుకుని నువ్వు రూమ్కి వెళ్ళిపో, కొద్దిసేపు మహాలక్ష్మితో అలా చక్కెర్లు వేసొస్తా అంటూ ఇక చక్రి అయితే మాధవతో చెబుతూ ఉంటే మాధవ రేయ్ ఈ టైంలో ఆ అమ్మాయిని తీసుకుని బయటికి వెళ్ళడం అవసరమా అని అంటుంటే ఏంటన్నయ్యా అలా మాట్లాడుతున్నావు, చూడు తను నాతో రావడానికి ఇష్టపడని తను ఇప్పుడు బయటికి వెళ్దామా అనగానే వస్తానని తల ఊపింది. ఇప్పుడు తనను తీసుకుని వెళ్ళటానికి మీరు కూడా నాతో వస్తానంటారేమో, అన్నయ్య నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేసి ఇక్కడి నుంచి కన్నాని నాన్నని అలాగే కేశవని తీసుకుని వెళ్ళిపో అని చెప్పడంతో ఇక మాధవ అయితే రే కన్నా ఇక వెళ్దాం పద, కేశవ రారా అంటూ ఇక తీసుకెళ్లబోతుంటే అక్కడే ఉన్న మహాలక్ష్మి పెద్ది ఎక్కడికి వెళ్తున్నారు, మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా అని అంటుంటే సరే వదిన అంటూ కన్నా ముందుకెళ్లబోతుంటే ఒక్కసారిగా ఇంకా మాధవ అయితే కన్నా చొక్కా పట్టుకుని రే కన్నా రూమ్లో ఎక్కడివక్కడే ఉన్నాయి, ముందు మనం బయలుదేద్దాం పద అంటూ ఇక మాధవ అయితే కన్నాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మహాలక్ష్మి పెద్ది కన్నాలున్న రానివ్వండి అని అంటుంటే ఇక కన్నా అని ముందుకు అడుగు వేయబోతుంటే ఇక మాధవ అయితే రే కన్నా వద్దన్నానా, మనం రేపు ఉదయమై వెళ్ళిపోతున్నాం పద, లగేజీ ప్యాక్ చేయాలి, రే కేశవ ఏంటలా చూస్తున్నావు పద అని అంటుంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మి అయితే అదేంటి అందరూ వెళ్ళిపోయారు, మనం మాత్రం ఏం చేస్తాం, పదండి మనం కూడా వెళ్ళిపోదాం అని అంటుంటే ఇక చక్రి ఎవండి ఏంటండి మీరు నాతో రావడానికి ఇంతలా ఆలోచిస్తున్నారని నాకిప్పుడు అర్థమైంది అంటూ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టబోతుంటే ఇక మహాలక్ష్మి వద్దు నాకు అర్థమైంది, సరే వెళ్దాం పదండి అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రితో బయలుదేరుతుంది. ఇంకా చక్రి అయితే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా మహాలక్ష్మి ఏమండి రేపే వెళ్ళిపోవాలా, నాకు అప్పుడే వెళ్ళాలని లేదు, ఇంకొక 2 రోజులు ఉండాలనుంది అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతుంటే ఒక్కసారిగా చక్రి అయ్య బాబోయ్ ఏంటివిడా ఇంకొక 2 రోజులు ఉందామంటుంది, నా దగ్గర డబ్బులు లేవే వెళ్ళడానికి, కారులో డీజిల్ కొట్టుకోవడానికి తప్పించి కనీసం టిఫిన్కి కూడా డబ్బులు లేవు, ఇప్పుడు 2 రోజులంటే ఎలా అబ్బా అంటూ ఇక చక్రి అయితే ఆలోచనలో పడతాడు. మహాలక్ష్మి అయితే పర్వాలేదులే మనం రేపు ఈవినింగ్ వెళ్ళిపోదాం అని చెప్పి ఇక మహా మాట్లాడడంతో అమ్మయ్యా రేపు ఈవినింగ్ వెళ్ళిపోదామంది, ఎక్కడ ఉంటానా అని అంటుందేమో అని భయం వేసింది అని చెప్పి చక్రి తన మనసులో అనుకుంటూ ఇక మహాని తీసుకుని అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తాడు. ఇంకా అంత చీకటిగా ఉండడంతో మహాలక్ష్మి కాస్త భయపడుతూ ఇక మహా భయపడ్డం చూసి చక్రి కాసేపు మహాలక్ష్మితో సరదాగా ఆట పట్టించడం కోసం ఎవండి ఆగండి అక్కడే ఆగండి, ఒకసారి వినండి, ఎక్కడో పాము బుసలు కొడుతున్న శబ్దం వస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి అటు ఇటు చూసి భయపడిపోతుంది. ఏంటండి మీరు
బయటికి తీసుకొచ్చి నన్ను ఇలా భయపెడుతున్నారు అని అంటుంటే, ఊరుకోండి, నేను భయపెడుతున్నానా? మీరే ఒక్కసారిగా అమ్మవారి తల్లిలాగా నోరేసుకుని మీద పడిపోతారు అంటుంటే, ఇక మహాలక్ష్మి కోపంగా చక్రి వైపు చూస్తుంది. అదేం కాదు, సరదాగా, ఏదో సరదాగా అన్నాను. కానీ మీరు కాస్త నిదానంగా నడవండి, ఎందుకైనా మంచిది, నా వెనకుండి నడవండి అంటూ ఇక చక్రి అయితే మహాని తన వెనక నుంచోపెట్టుకుని తను ముందు నడుస్తూ ఇక అటూ ఇటూ సైలెంట్గా చూస్తూ శబ్దం చేస్తూ అడుగులు వేస్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే చాలా భయంగా తను కూడా కింద అంతా అటూ ఇటూ చూస్తూ భయంగా ఇంకా అడుగులు వేస్తుంది. ఇంకా చక్రి అయితే ఒక్కసారిగా భూ అని అనడంతో మహాలక్ష్మి భయంతో చక్రి వెనుక దాక్కుంటుంది. ఇక చక్రి గట్టిగా నవ్వడంతో మహాలక్ష్మి ఏమైందండి అని అంటుంటే, ఏమీ లేదండి, నేనుండగా పాము కాదు కదా మీ దగ్గరికి ఏదీ రాదు. చూడండి, అలాంటిది ఏదన్నా వస్తే ముందు నన్ను దాటి మీ దగ్గరికి రావాలి. నేను దగ్గరుండగా మీకు దోమ కూడా కుట్టనివ్వను అంటూ ఇంకా చక్రి అయితే మహాతో మాట్లాడడంతో మహా చక్రి తన మీద చూపించే కేరింగ్కి ఒక్కసారిగా తనని చూస్తూ ఉండిపోతుంది. ఇంకా మహాలక్ష్మి చక్రి అక్కడి నుంచి గదికైతే వెళ్ళిపోతారు. ఇంకా ఉదయాన్నే సరదాగా ఒక తాడు పట్టుకుని అటు ఇటు ఇంకా లాక్కుంటూ ఎవరు గెలుస్తారు అంటూ ఇంకా చక్రి కుటుంబం అయితే గ్రౌండ్లో ఆడుతూ ఉండగా ఒక్కసారిగా అటు నుంచి వెళ్తున్న ఆది ఫ్యామిలీ అదంతా చూస్తారు. ఇంకా ఆది అయితే రండినన్నా అని ఇంకా ప్రతాప్ని పిలుస్తుంటే, ప్రతాప్ రేయ్ అక్కడ వాళ్ళున్నారు, మనం అక్కడికి వద్దు, వెళ్దాం పదా అంటూ ఇంకా ఆదిని తీసుకెళ్ళబోతుంటే, నాన్న వాళ్ళని ఈ రిసార్ట్ నుంచి వెళ్ళకొట్టాలంటే మనకి ఒక అవకాశం కావాలి కదా, అది ఈ రకంగా మనకి వచ్చిందనుకుందాం, పదండి నాన్న, ఆ ఆటలో గెలిచి వాళ్ళని రిసార్ట్ నుంచి ఎట్లా వెళ్ళకొడతానో చూడండి అంటూ ఇక ఆది అయితే తన ఫ్యామిలీతో, రేయ్ ఇలా మీకు మీరే పోటీలు పెట్టుకోవడం కాదురా, మాతో పోటీ పడండిరా అంటూ ఇక ఆది అయితే చక్రి కుటుంబాన్ని రెచ్చగొడతాడు. ఒక్కసారిగా కేశవ కోపంగా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇంకా మాధవ అయితే రే కేశవ ఆగు నువ్వు అని చెప్పి ఇంకా కేశవని ఆపుతుంటే, చక్రి రండి చూసుకుందాం, మేమేమి అంత పెరకపద్దలం కాదు అంటూ ఇక చక్రి అయితే ఆదితో శబ్దం చేస్తుంటే, ఆది రేయ్ ఇందులో మనం గెలిస్తే ఎదుటి వాళ్ళు ఏం చేస్తారని కాదురా, ఇందులో ఓడిపోతే ఈ రీసెట్ వదిలి వెళ్ళిపోవాలి, ఆ పోటీకి సిద్ధమైతే మేం కూడా ఈ పోటీకి ఓకే అంటాం అని చెప్పడంతో ఇక చక్రి అలాగే ఈ పోటీలో గెలిస్తే రీసెట్ నుంచి మీరు వెళ్ళిపోతారా అని అడగడంతో ఒక్కసారిగా చక్రి మాటలకి ఆది నవ్వుతూ ఏంటి గెలిచేద్దామని ఆడండ్రా, ఆడి చూపించండ్రా అంటూ మొదటిగా చక్రి అలాగే ఆది తాడుని అటొకరు ఇటొకరు పట్టుకుని ఇంకా లాగుతూ ఉంటారు. ఇక చక్రి ఒక్కడే ఆదిని ముందుకి లాగబోతూ ఉండగా ఇక ఒక్కసారిగా ప్రతాప్ ఆదికి సహాయంగా వెళ్తాడు. అలా ఆదికి సహాయంగా వెళ్లడంతో చక్రి కాస్త భయపడతాడు. వీళ్ళే గెలిచేస్తారా అన్నట్టుగా భయపడుతుండగా ఇంకా కేశవ చక్రికి సహాయంగా వెళ్తాడు. అలా ఇద్దరు కలిపి తాడుని ముందుకు లాగడంతో ఒక్కసారిగా ఇంకా అక్కడే ఉన్న లలిత హారిక ఇద్దరు కూడా ముందుకు వెళ్ళి వాళ్ళకి సహాయంగా ఆ తాడుని లాగుతారు. అలా నలుగురు కూడా ఆ తాడుని లాగబోతుంటే చక్రి భయపడుతూ ఏంటి వీళ్ళ నలుగురు కలిసి లాగుతున్నారు, ఇప్పుడు ఈ ఆటలో ఓడిపోవాలా అని చెప్పి చక్రి తన మనసులో అనుకుంటూ ఉండగా ఇంకా చక్రికి అలాగే కేశవకి సహాయంగా కన్నా ఇక మాధవ కూడా వెళ్తారు. కానీ వాళ్ళ వల్ల కాకపోవడంతో ఇక వాళ్ళు అలానే భయపడుతుండగా మహాలక్ష్మి ఎలా అయినా సరే ఈ ఆటలో వాళ్ళే గెలవాలని ఆ తాడుని ముందుకి లాగుతారు. ఒక్కసారిగా అలా లాగడంతో ఇక ఆది వాళ్ళు ముందుకి పడిపోతారు. ఇక ప్రతాప్ అయితే నేల పడిపోవడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి నాన్న అంటూ ప్రతాప్ని పైకి లేపపోతుంటే, వద్దు నన్ను ముట్టుకోవద్దు, వెళ్ళు, దూరంగా వెళ్ళు అంటూ ప్రతాప్ అయితే మహాలక్ష్మి మీద చిరాకు పడుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతూ, నువ్వు
నా పరువునే తీసేసావు.